జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్ కార్యాలయం గడువు కోరింది. విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని సుప్రీంకోర్టుని కోరారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా 8 మంది మాత్రమే స్పందించారని, వీరిలో 4 విచారణ మాత్రమే ముగిసిందని సుప్రీంకి తెలిపారు స్పీకర్ తరపు న్యాయవాదులు. సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియడంతో మిగతా వారి విచారణకు సమయం కావాలని సుప్రీంను కోరింది స్పీకర్ కార్యాలయం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్ కార్యాలయం గడువు కోరింది. విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని సుప్రీంకోర్టుని కోరారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపుల కేసు మరోసారి సుప్రీంకోర్టుకు చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వాళ్ళపైన స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదంటూ మొదట హైకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు. ఆ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల విషయంలో కూడా క్లారిటీ కావాలి, ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు పలుసార్లు విచారణ జరిపిన తర్వాత 3 నెలల్లో స్పీకర్ ఎవరైతే పార్టీ ఫిరాయించారని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఇది జూలై 31వ తేదీన జారీ చేశారు. సరిగ్గా నేటికి 3 నెలలు, అంటే స్పీకర్కు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు నేటితో పూర్తయింది. సో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ప్రాసెస్ స్పీకర్ కార్యాలయం మొదలుపెట్టింది. కానీ అందులో 4 మాత్రమే విచారణ జరిపారు. మరో 4 స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. మరో 2 అయితే ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. అంటే మొత్తం 10 మందిలో 10 మందికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా 4 విచారణ మాత్రమే పూర్తయింది. అంటే ఈ విచారణ ప్రాసెస్ స్పీకర్ కార్యాలయంలో జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా స్పీకర్కు నోటీసులు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే హాజరవుతారు. దాంతోపాటు ఫిర్యాదు చేసినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు కూడా హాజరవుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా ఆ సమయంలో హాజరవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా దీనికి కొంత సమయం అనేది పట్టే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా ఇప్పటి వరకు 4 విచారణ మాత్రమే పూర్తయింది కాబట్టి మిగతా 6 కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకోసం ఇప్పటికే ఈ 3 నెలల సమయం పూర్తయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరో 2 నెలల సమయం కావాలని చెప్పి స్పీకర్ తరపున అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్ లిస్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వాలా లేదా అనే అంశం పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి, దాంతోపాటు తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీ, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇలా మొత్తం 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి సంబంధించినటువంటి విషయంలోనే బీఆర్ఎస్ పదే ఆరోపణలు చేస్తూ వచ్చింది. దానికి అనుగుణంగానే ఫైనల్గా సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభమైంది. కానీ ఇప్పుడు 4 విచారణ పూర్తయింది. సో మిగతా వాళ్ళ విచారణ జరగాలంటే ఖచ్చితంగా సమయం కావాలి. అందుకోసమే సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం ఆశ్రయించింది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.